రూట్ మార్చేస్తున్న జగన్, ఢిల్లీ సక్సెస్తో మారుతున్న లెక్కలు. ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలు విపక్ష వైసీపీ అధినేత జగన్ను అనివార్యంగా ఇండియా కూటమి వైపు నెట్టేస్తున్నాయి. 5 ఏళ్లుగా మోడీతో జట్టుకట్టిన ఏపీలో మాత్రం పరిస్థితులు తారుమారు కాగానే బీజేపీ తనకు దూరంగా జరిగిపోవడం, తన ప్రత్యర్థి చంద్రబాబు చెప్పినట్లు ఆడుతుండటంతో వచ్చే 5 ఏళ్లలో ఏం జరగబోతుందో జగన్ ముందుగానే అంచనా వేసేసుకుంటున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు చేతుల్లో నడుస్తుంది. పైగా కేంద్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు, నితీష్ సహాయ సహకారాలతోనే ముందుకెళ్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని బయట ఉండనిస్తారా, జగన్ పార్టీని బ్రతకనిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో తన వ్యూహాలు మార్చుకునే పనిలో బిజీగా ఉన్నారు వైఎస్ జగన్. ఏపీలో ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్న రాజకీయ హింసపై ఢిల్లీ వేదికగా జాతీయ స్థాయిలో జగన్ పోరు మొదలు పెట్టగానే అంతా నవ్వుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఇక్కడ చేయాల్సిన పోరాటం ఢిల్లీలో చేయడమేంటని ప్రశ్నించారు. కానీ ఢిల్లీలో వైసీపీ ధర్నా మొదలయ్యాక చోటు చేసుకున్న పరిణామాలు సహజంగానే ఇలాంటి వాదనలను చేసేవారిని ఆత్మరక్షణలోకి నెట్టేశాయి. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిపై పోరాడుతున్న ఏకైక నేతగా జగన్ను ఇండియా కూటమి అనూహ్యంగా హక్కున చేర్చుకుంది. అయితే జగన్మోహన్ రెడ్డికి మద్దతిచ్చిన వారిలో కొంతమంది అయితే జగన్ను ఏకంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు, దేశానికి ప్రధానమంత్రి కాగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్న నేతగా కొనియాడారు. కాంగ్రెస్ మినహా కూటమిలో పార్టీలన్నీ వచ్చి జగన్కు మద్దతు ప్రకటించాయి. దీంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఢిల్లీ ధర్నాలో అనూహ్యంగా లభించిన ఇండియా కూటమి మద్దతు ఇప్పుడు జగన్ ఆలోచనలని మార్చేసేలా కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్రాల్లో తప్పనిసరిగా ఎన్డీఏపై పోరాడాల్సిన పరిస్థితిని జగన్కు కల్పిస్తుంది. దీంతో రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు, ఇతర సాయంపై కేంద్ర రాష్ట్రాల్ని నిలదీసే పనిలో జగన్ చాలా ముందస్తుగానే ప్రణాళికలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకు ఇవ్వాలంటూ వైసీపీ చేసిన డిమాండ్ చూస్తుంటే పార్లమెంట్లోనూ ఎన్డీఏ కూటమితో అమీతుమీకి జగన్ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది. గతంలో తన తండ్రి మరణం తర్వాత సీఎం పదవిని వారసత్వంగా తనకు ఇవ్వలేదనే కారణంతో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సోనియా గాంధీపై, రాహుల్ గాంధీపై పోరాటం చేసి జైలుకెళ్లిన జగన్ జనంలో మాత్రం కావాల్సినంత సానుభూతి తెచ్చుకున్నారు. నాయకుడంటే ఇలాగే ఉండాలి, మా నాయకుడు జగనే అన్న చందంగా జగన్మోహన్ రెడ్డి జనంలో తిరిగారు. ఇప్పుడు అవసరమైతే ప్రధాని మోడీ పైన అదే తరహా పోరాటం చేసి మళ్ళీ అవసరమైతే జైలుకెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నారు అన్నట్టు తెలుస్తుంది. ఇండియా కూటమి జగన్ని పావుగా పెట్టి ఎన్డీఏ కూటమిపై జగన్ నెత్తిన తుపాకీ పెట్టి ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తుంది. అయితే ఇదంతా వెనువెంటనే కాకపోయినా క్రమక్రమంగా జరిగే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపించే పరిస్థితి నిన్న ఢిల్లీలో ఉత్పన్నమైంది. చూద్దాం రాబోయే 5 సంవత్సరాల్లో రాష్ట్ర, దేశ రాజకీయాలు ఏ రకంగా మలుపు తిరుగుతాయి అన్నది.